హలో అందరికీ. ఇది నేను ఇప్పుడు మాట్లాడేది ఒక కొత్త రకమైన మోసం అన్నమాట. ఈ మోసం నాకు విచిత్రంగా అనిపించింది. సరే, ఏమైందంటే ఇది అంతా తాజ్ కృష్ణ అనమాట. ఏదో ఫంక్షన్ ఉందంటే మేము అక్కడికి పోయాం తాజ్ కృష్ణకి. అయితే ఈ తాజ్ కృష్ణ అది ఏమైంది ఇది కూడా చెప్తాను. అయితే ఇందులో పోయి అయితే ఆల్రెడీగా మాకు వేరే ఇన్విటేషన్ కూడా వచ్చేసింది. ఇందులో కొంచెం దుబాయ్ ప్రాపర్టీస్ వాళ్ళు ఏదో ఇది పెట్టారు అనేసి. ఏది సమ్ మీటింగ్ ఉంది అనుకుంటా. సరే, రెండు కలిసి వస్తాయి కదా అని సరే అక్కడికి అని పోయాం. అక్కడికి పోయాకనే మాకు అక్కడికి పోయాం. ఇంకా తర్వాత అరౌండ్ 11 ఏమో అన్నారు. పార్టీ ఇది వచ్చేసాము. ఈ పార్టీ అంటే ఇది చిన్న బర్త్డే ఫంక్షన్లేండి. అదేమో 12 వెళ్ళొచ్చులే అటు అనేసి 11 ఫస్ట్ ఇదే అటెండ్ అవుదామని ఇది ఇక్కడనే పోయి ఈ దుబాయ్ ప్రాపర్టీస్ అంట. సరే చూద్దామని అక్కడికి పోగానే మంచిగా రాండి అన్నారు. మంచిగా దే రిసీవ్డ్ వెరీ నైస్ అన్నమాట. చాలా బాగా రిసీవ్ చేసుకొని యూ హ్యావ్ అంత యూ వాంట్ టు హ్యావ్ సమ్ వాటర్ అవే ఇవా అనుకుంటా వాట్ యూ కాల్ దిస్ సమ్ స్నాక్స్ ఆర్ దేర్, ఆల్ దోస్ స్నాక్స్ అనమాట. సమోసా అని, చికెన్ సమోసా, మటన్ అది ల్యాంబ్ సమోసా అని అవన్నీ ఉన్నాయి. ఫిష్ ఫిలెట్స్ అవి ఇవి, పినా కలాడా ఫర్ డ్రింకింగ్, మ్యాంగో జ్యూసెస్, అట్లా స్నాక్స్ లాగా ఉన్నాయి. కానీ వెరైటీ ఆఫ్ ద స్నాక్స్ దగ్గర అట్లా పెట్టారు. చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ స్నాక్స్. అవన్నీ పెట్టేసి దేవర్ లైక్ ఎంత అంటే అంత మర్యాద చేస్తున్నారు. సరేలే అవి తర్వాత చూద్దాము, ముందు అసలుకి ఏంది వీళ్ళది అనేసి వెళ్ళి చూసాం. సరే వాళ్ళు రమ్మన్నారు. వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా స్టార్ట్ చేయండి, అసలు మీ ప్రాపర్టీ ఏంటి, దుబాయ్లో ప్రాపర్టీ అంటే ఎట్లా అంటే ఒక గూగుల్ మ్యాప్స్లో తీసుకుపోయారు. ఆ గూగుల్ మ్యాప్స్లో ల్యాండ్ చూపించారు. ఇదిగో ఇది బుర్జ్ ఖలీఫా, ఇది దుబాయ్, ఇది ఇక్కడ అది ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుందని గూగుల్ మ్యాప్స్లో చూపించి ప్రాపర్టీ అంటే ఆ ప్రాపర్టీ ఏంది 2 bedroom అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ అన్నమాట. అపార్ట్మెంట్స్ అమ్ముకుంటారు. ఆడ ఉందా లేదా అసలు ఏదో అందులో చూపించి గూగుల్ మ్యాప్లో చూపించేసి మేము అమ్ముతాం. ఎప్పుడు హ్యాండ్ ఓవర్ అంటే 2027లో. అప్పుడు దాకా 10 కోట్లు ఏమో మాకు ఇచ్చేయండి, ఎందుకంటే మీ ప్రాపర్టీ ఉంది కదా అని. మనం చూస్తానికి లేదు, అంత నేత్రానందం. నేత్రాల్లో ఇది ఇట్లుంటుంది, ఇది ఇట్లుంటుంది, అది అట్లుంటుంది అని వాళ్ళు చూపించడం తప్పిస్తే ఆడ ఏమీ లేదు. ఇగో ఇట్లా ఇట్లా అని ఇట్లాంటి దాంట్లో పెట్టి మోసం చేయడం తప్పిస్తే ఏమీ లేదు. నాకు ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనిపించింది. అక్కడ కూర్చొని ఇది ఇంత ప్రాపర్టీ, ఇన్ని క్రోసు, అన్ని క్రోసు, ముందు ఇట్లా కట్టాలి, అట్లా కట్టాలి అనుకుంటా అట్లా చెప్తున్నారు. కానీ గూగుల్ మ్యాపుల్లో అక్కడ స్టార్ట్కో తెలియదు, ఇక్కడ స్టార్ట్ అయ్యింది మీ బిల్డింగ్ ఈ ఏరియాలో అని గూగుల్ మ్యాప్స్లో చూపిస్తున్నారు. ఇవాళ రేపు మనం ఇక్కడ పొయ్యి కొనుక్కొని చూసి ప్లాట్ కొనుక్కున్నా కూడా వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేస్తున్నారు. మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్స్ అని అవన్నీ అవుతున్నాయి. అక్కడ ఏమీ లేదు. అక్కడ ఏందో మరి అసలు ఉందా లేదో అదే అవ్వదు. కాకపోతే గూగుల్ మ్యాప్స్లో అసలు అది అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కూడా ఉన్నాయో ఇంకా స్టాక్ కట్టలేదో ఆ గూగుల్ మ్యాప్స్లో చూపించి మేము అమ్ముకోవాలంటే నాకు వెంటనే ఏమనిపించిందంటే ఇట్లయితే కనుక మనం ఏముంది వాళ్ళు గూగుల్ మ్యాప్స్లో ఎట్లయితే ప్రాపర్టీ ఎట్లా చూపిస్తారో మనం కూడా మనీ ఏం చేస్తాం, ఇదిగో గాంధీ బొమ్మ ఇదిగో అనేసి ఆ పిక్చర్స్ చూపించి మనం కూడా ఇదిగో పిక్చర్స్ అని మనం కూడా అంతే కదా. ఇక్కడ ఇట్లాంటిది చాలా మోసంలాగా ఉంది అనిపించి అసలుకి ఏంది వీళ్ళు ఒకవేళ వస్తారు ఇవన్నీ తీసుకుంటారు, డబ్బులు తీసుకొని మాయమైపోతే అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? అది ఈ కంపెనీ ఆ కంపెనీ అని అంటే వాళ్ళు చెప్పేటప్పుడు అంతా నాకు మోసమనే అనిపించింది. కానీ ఏమో చూద్దాము అసలు ఏంది వీళ్ళ మోసం అనేది. మరి ఇట్లాంటి వాటిని హైలైట్, అది కూడా తాజ్ కృష్ణలో అంత పెద్ద హైఫై హోటల్లో జరుగుతున్నప్పుడు దట్ ఈస్ అ స్కామ్ అవుతున్నప్పుడు వాట్ ద గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ ఎనీవన్ అంటే ఎవరైనా గవర్నమెంట్ నోటీసులు తీసుకొచ్చారా ఈ విషయాలు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మరి ఇట్లాంటి ఎవరైనా మోసపోయి డబ్బులు ఇచ్చి మోసపోయాక ఇదిగో ఇట్లయిపోయింది అనేసి అప్పుడు వస్తారా ఏంటో, అప్పుడు యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్, పోలీసులు అనేది. మరి ఇది దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్గా అనిపించింది. అక్కడ తీసుకుంది మేడం అడిగాడు ఎదురు ఏం మర్యాద అంటే దేవర్ డూ సో మచ్ ఆఫ్ అంటే ఇంకా అంత స్నాక్సే ఉన్నాయి. ఫుడ్ అంటే అంత ఏం లేదు. అది సమోసా హ్యాబిట్ అనుకుంటా దేవర్ గివింగ్ అస్ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ అనమాట. అట్లా చేశారు. ఇంకా అది చూశాక ఓకే అనేసి ఇంకా బయటకు వచ్చాక వితౌట్ స్కామే. వీళ్ళు స్కామ్ అంటే కాదు, ఇది పెద్ద స్కామే. వాడికి అసలు ఎవరైనా తీసుకుంటారా? ఒకవేళ తీసుకొని బకరా లాగా అయిపోయి ఒకవేళ తీసుకుంటే వాళ్ళ మాటలు నమ్మి
ఇట్స్ ఎ వెరీ స్కామ్. అంతా ముస్లిమ్స్ అన్నమాట. ఒక హైదరాబాద్లో ముస్లిమ్స్ అంత అనిపించింది. అందరు వాళ్ళే ఉన్నారు. అదంతా అట్లా పెట్టి దే వర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఆ ల్యాండ్ గూగుల్లో చూపించి ల్యాండ్ దీని మీద మేము ఫ్లాట్స్ కడతాం, 2027లో మీకు ఫ్లాట్స్ వస్తాయి, అప్పుడు దాకా ఈ 10 కోట్లు ఏమైనా ఇస్తాం, ఇవ్వండి, ఇస్తే అవంతా నా దగ్గర స్టక్ అయ్యి ఉంటుంది. అండ్ వన్ డే అంటే మేము ఒక రోజు వీల్ రన్ అవి అంటే మేము వెళ్ళిపోతాం, పారిపోతాం. మీరు పోయి ఎవరిని అడుక్కుంటారో అడుక్కోండి, పట్టుకోండి, చూద్దాం. మేము పోయి దుబాయ్లో కూర్చుంటాం. అక్కడ మీరు వచ్చి మమ్మల్ని దుబాయ్లో వెతకాలా అంటే, ఇక్కడ ఇండియాలో పెట్టుకుంటేనే అంత ఎదగలేదు. కనీసం కోర్టుల్లో ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి, భూముల కేసులు కానీ ప్రాపర్టీ కేసెస్ కోర్టుల్లో చాలా జరుగుతున్నాయి. అన్ని కేసులుండి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఆ కేసులు అట్లా ఉంటే, అండ్ మనం పోయి ఇట్లాంటి వాటిల్లో చిక్కుకొని ఇట్లాంటి వాటి దగ్గర ఇన్వెస్ట్ చేసి, ఎందుకంటే ఇండియన్స్ ఏం చేస్తారంటే మోస్ట్లీ పొదుపు అనేది ఎక్కువ చేస్తారు. అట్లాంటి పొదుపు చేసి కూడబెట్టుకొని జాగ్రత్త పెట్టుకొని ఇది ఇల్లు కట్టుకోవాలి, ఆస్తులు కొనుక్కోవాలన్న దాంతో ఎక్కువ పొదుపు చేస్తారు. ఆ ఆస్తులు కొనుక్కుంటే ఇట్లాంటివి ఉంటే కనుక ఇట్లాంటి స్కాముల్లో చిక్కుకోకండి. ఎందుకంటే ఇట్లాంటి స్కామ్స్ చాలా డేంజర్ అనిపించింది. అక్కడ కూర్చొని వాళ్ళు అంటే వాళ్ళ ఆ పిక్చర్లో చూపిస్తున్నారు, ఇక్కడ ఉంది అక్కడ ఉంది, పోయి చూసుకునేది లేదు, ఏమీ లేదు. మీరు చూడాలంటే మీరు వచ్చి అది మీ డబ్బులు పెట్టుకొని వచ్చి అక్కడ చూసుకొని అంత అక్కడ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే అక్కడ ఏముంది ఇంక అట్లాంటప్పుడు ఈడెందుకు కూర్చోవటం, ఆడ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే అందాక అక్కడికి పోతేనే చీప్ వస్తుంది కదా. ఇక్కడ కూర్చున్న దానికంటే ఇక్కడ కమిషన్లు అన్నీ ఉంటాయి కదా. అట్లా ఉంది ఇవాళ రేపు. ఇంకోటి ఏమో వేరే దేశంలో ఏదో కొనాలనుకోవటం కంటే ఇక్కడనే ఉండేవాళ్ళు ఈడనే కొనటం మంచిది. ఆడెక్కడనో కొని ఈడ ఉంటాం, ఆడేదో ఇన్వెస్ట్ చేస్తాం, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, మేబీ రిచ్ వాళ్ళు మేబీ దే విల్ పోయినా కూడా ఏమో, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇక్కడ ఎందుకంటే అంతా మోసమేనండి. ప్రతి ఒక్కరు అందరూ మోసం. ఎదుగో మొన్న ఏమయ్యింది నాకు, ఏసీ రిపేర్ చేస్తాం, ఏసీ ఒక రూమ్లో హాల్లో ఏసీ పాడైపోయి ఉంటే రిపేర్ చేస్తామని వచ్చారు. 3600 తీసుకున్న మాగా ఏంటంటే అప్పుడు వాడు చేసినప్పుడు ఒక 10 నిమిషాలు ఏమో చూస్తే తర్వాత అసలు ఏమీ లేదు, అంతా అట్లనే ఉంది. ఫోన్ చేస్తే వాడు ఏమీ రాడు, అట్లా చేస్తున్నారు. ఇట్లా ఉంది ఈ మోసాలు, అంతా అట్లనే ఉంది. అసలు ఎట్లా మోసం అంటే అట్లా. మరి అంతా ఫేక్ అంటే ఫేక్, అసలు జనాలే ఫేక్ జీవిస్తున్నారు. ఇండియాలో మనం ఫేక్ జీవితం, అంత అబద్ధాలు జీవితంలో జీవిస్తున్నాం. ఏది మంచిగా స్టాండర్డ్గా అనేది ఎందుకు వేరే వాళ్ళని ఇట్లా మోసం చేయటం అనేది లేదు. ఎండ్ ఆఫ్ ద డే అందరికీ కావాల్సింది డబ్బు, అంతే. ఆ డబ్బుని ఎట్లయినా సంపాదించు, అదే అట్లనే ఉన్నారు. ఎట్లయినా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ డబ్బులు మేము ఎట్లయినా సంపాదిస్తాం అన్న దాంతో ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి స్కీమ్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈరోజు ఈ వీడియో అనమాట, ఈ స్కామ్స్ వీడియో తీశాను. ఇదంతా అందులోనే కృష్ణ ఓబెరాయ్లోనే. ఇంకా తర్వాత బయటకు వచ్చాక కొంచెం టైం ఉంటే ఊరికే టైం అంటే మేము మాట్లాడుకుంటే నిలబడ్డాం అనమాట దీని గురించే. ఇంకా అందుకనే ఈ వీడియో తీసా. ఇంకా తర్వాత మళ్ళీ పక్కన ఉంది వాళ్ళది హాల్, అందులోకి పోయి ఇంకా మళ్ళీ పార్టీకి అట్లా ఉంటుంది, అదే విషయం. సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా, అంతేనా? ఓకే, బాయ్ దెన్.